ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించి రెండవ మాసంలో చివరి ఆదివారంలో కూడా ప్రవేశించాం. మనం చూస్తూ రెండవ మాసం కూడా గడిచిపోతుంది. ఇంతకాలం దేవుడు మనందరినీ కాచి కాపాడి తన రెక్కల క్రింద మనందరినీ భద్రపరిచి మనకు కావలసిన ప్రతి అవసరతలన్నీ తీరుస్తూ ప్రతి స్థితిలో కూడా మనం ఎలాంటి స్థితి గుండా వెళ్ళినా కానీ ఆయనైతే మనల్ని విడిచిపెట్టకుండా తన కాపుదల మనందరినీ ఇంతవరకు సజీవులుగా ఉంచి తన కాపుదల మనందరిపై ఉంచి ఎటువంటి అపాయాలు ఎంతోమంది ఈరోజు మన మధ్యలో లేకపోవచ్చు. అయితే దేవుడైతే మనల్ని ప్రేమించి మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని కానివ్వండి, మిగిలిన అన్ని విషయాల్లో ఆయన మనకు తోడ్పాటు కలిగిస్తూ మన రాకపోకల్లో ఇంకా మన పనిపాటుల్లో మనకు తోడుగా ఉంటూ అన్ని విషయాల్లోనూ మన కాపుదలు ఇచ్చాడండి గత వారం నుంచి ఇంతవరకు. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక 2 నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒక 2 నిమిషాలు మనం థ్యాంక్స్ చెప్పుకుందాం దేవునికి. దేవా, నువ్వు నా పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని నీవు మాకు అనుగ్రహించావయ్యా. ఈరోజు ప్రభా నేను ఇలా నేను ఉన్నానంటే ప్రభా అది నీ ఉచిత కృపనే దేవా అని ఆయనకు 2 నిమిషాలు మనం కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ఆయనకి మన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈనాటి ఆరాధనలు ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రమయ. ఇదిగోనైనా ప్రభా, గత ఆదివారం మొదలుకొని ఇంతవరకు ప్రభా ఈ 2వ మాసం చివరి ఆదివారం వరకు ప్రభా నీవు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నిమిషాల్లో రోజులు గుదుర్లిపోతూ ఉన్నాయి తండ్రి. అయితే నీవైతే మమ్మల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టక నీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరుస్తూ ఇంతవరకు సజీవులుగా క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉంచుతూ ముందుకు నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఎనలేని నీ కృపను బట్టి నీకే స్తోత్రమయ్యా. ఎనలేని నీ కార్యాలను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, అందరూ విడిచిన నేను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, లోకమంతా నీకు వ్యతిరేకమైన నేనైతే నీకు తోడుగా ఉన్నా నేను ప్రభా, నువ్వు నాకు తోడుగా ఉన్న దేవుడవు తండ్రి. నీ కుడి తట్టు నీ ఎడమ తట్టు నేను నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాను, నీ మార్గాలని సుగమం చేస్తానని ప్రభా వాగ్దానం చేసి మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా మధ్యలో ఎంతోమంది ఈ సమయంలో లేకపోవచ్చు, కానీ ప్రభా నీవైతే వారి పట్ల నీవు ఉన్నావు తండ్రి. ప్రభా వారి పక్షాన నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఇంతవరకు నడిపించావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ రోజు ఉదయాన్ని ప్రభా మేమందరం కలిసి నేను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన మహాతరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సమయాన్ని ప్రభా సద్వినియోగం చేసుకునే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మొదటి నుండి తుది వరకు తండ్రి ప్రభా, మా పాటల్లోను స్తుతి ఆరాధనలోను ప్రభా, షార్ట్ మెసేజ్లో, మెయిన్ మెసేజ్లో, బల్ల ఆరాధనలో ప్రభా, ఇలా ప్రతి విషయంలోనూ ప్రభా నీ కాపుదల మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా అన్ని విషయాల్లోనూ నీ కాపుదల దయచేయ తండ్రి. ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా అన్నీ కూడా సక్రమంగా జరిగించండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా మాలో ఆనందాన్ని నింపండి తండ్రి. నీ సంతోషాన్ని మాలో నింపి ప్రభా నిన్ను మహిమపూర్వకంగా ఆరాధించుకునే వారిగా చేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ రీతిగా నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. అందరం దయచేసి నించున్నామండి. మన దేవుని సన్నిధిలోకి మనం కుతూహలము ఆర్భాటంతో వస్తున్నాం కదండి. ఆయన సన్నిధిలో మనకు ఆనందం ఉంటుందండి. అలాంటి సన్నిధిని మనం కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ సంతోషపూర్వకంగా ఆయనను స్తుతించుకుందాం మనందరం. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో,
ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. రెండవ వచనం అందరం కలిసి మరొక్కసారి పడుకుందామండి. ఆయన దేవాది దేవుడు అండి, ప్రతిరోజు మనతో ఉంటానంటున్నాడండి. అలాంటి గొప్ప దేవుడికి మనమే ఆలయంగా ఉంటున్నామండి. ఆలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకుందామా? ఆలయాన్ని మనం ఆయనకు సమర్పించుకునేటప్పుడు మన హృదయ శుద్ధితో ఆయనకి ఇద్దామా? ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకుని ఆయనకు దేవాన్ని హృదయాన్ని నీకే ఇస్తున్నానయ్యా అని ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆయన స్తుతించుకుందాం. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే. ఆత్మయైన దేవుడు గుణ సొంతమాయను, ఆశ్చర్యమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే. ఆత్మయైన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. కుతూహల మార్బాటమే ఆ యేసుని సన్నిధిలో.
ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. దయచేసి కూర్చుందామండి అందరం. యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా శుభవందనం తెలియపరుస్తున్నాను. మరొక ఆదివారం మనమందరం ఈ విధంగా దేవుని సన్నిధిలో గడుపుట ఎంతో శ్రేష్టమైనది. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవుడికి ఎంతో వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు వెంటనే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరొక ఆదివారం దినం తండ్రి నాయన, ఈ ఫిబ్రవరి చివరి మాసంలో ప్రభా మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఎందరికో లేని భాగ్యాన్ని ప్రభావ మాకు ఇచ్చారు ప్రభా. ఎక్కడ నశించిపోవాల్సిన మమ్మల్ని ప్రభావ వెతికి రక్షించి ప్రభావ నీ సన్నిధి నిలబెట్టిన మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే రావాల్సిన త్వరగా కృప చూపించండి తండ్రి. ఈ ఆరాధన మొత్తం మీ తోడు నడిపించింది తండ్రి. ఈ కార్యక్రమం అంతా తండ్రి అయ్యా మీరే మహిమకరంగా జరిగించమని సాతాన శక్తిని లయపరిచే ప్రభావ తండ్రి. నన్ను ఏదైతే వాక్యం బోధించాలో ప్రభావ నాకు శక్తి చాలా ప్రభావ, నీ శక్తిని నింపి ప్రభావ తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు నేను తాకమని వేడుకుంటూ సమస్త మహిమగణత మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం. ఒకడు చేనునైనను ద్రాక్ష తోట 5 చదువును తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా నీ యుద్ధకు వచ్చేదామని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉండవు కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి చాలా చేస్తారు, దేవుడే దహన బలి గొర్రెపిల్లని చూసుకొని చెప్పాను. ఈ అంశం ఇక్కడ మనం ఈ చదివిన ఈ అధ్యాయం వచనంలో మనకేం కనపడుతుందంటే, అబ్రహాము ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తున్నప్పుడు దేవుడు 100వ సంవత్సరంలో శారాకు పిల్లవాడిని దయచేసినప్పుడు తనకి ఇష్టంగా పెంచుకున్న ఆ కుమారుణ్ణి దేవుడు ఒక్కొక్కసారి ఏమంటాడంటే నీకు ఇష్టమైన ఏమైనా ఉంటే ఒక్కోసారి దేవుడు నిన్ను పరిశీలిస్తూ ఉంటాడనమాట. ఒక్కోసారి ఏమంటాడంటే అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇస్సాకును బలిగా అర్పించమంటే అబ్రహాము ఒక మాట మాట్లాడకుండా తన ఇష్టంగా ప్రేమించే తన కుమారుడైన ఇస్సాకును కూడా బలిగా అర్పించడకు ఏమాత్రం వెనుకాడలేదు. ఇక్కడ ముఖ్యంగా మనం పరిశీలించిన అంశం ఏంటంటే, ఈరోజు మనము ఏదైతే చాలా ఇష్టంగా కొన్ని అంశాలు మనం హృదయంలో నింపుకుంటూ ఉంటాం, రకరకాల ఇష్టంగా మనం చాలా విషయాల్లో ఇష్టంగా ఉంటుంటాం. ఒక్కోసారి దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఏదైనా ఇష్టంగా ఉన్న దేవుడు ఒక్కోసారి నీ హృదయం ప్రేరేపణించి అది ఇచ్చేయమని గాను, లేకపోతే ఇది వద్దని గాను రకరకాల ప్రేరేపణ వస్తుంది. ఒక్కొక్కరు ఒక విధంగా వస్తుంటుంది. అబ్రహాం విషయంలో కూడా దేవుడు ఒకసారి అబ్రహామును పరిశీలించాడు. కానీ ఇక్కడ అబ్రహాము వెనుతీయకుండా అక్కడ ఏమన్నాడు, ఇస్సాకుతో తండ్రి అని పిలిచెను, నా కుమారుడా అనెను. అప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ దహన బలికి మరి ఏమి అని అడిగినప్పుడు దేవుడు అబ్రహాం ఏమన్నాడంటే దహన బలికి దేవుడు గొర్రెపిల్లను చూచుకును. అక్కడ అబ్రహాముకు ఒక విశ్వాసం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా
మేమిద్దరము తిరిగి వస్తామని ఇక్కడ ఒక అంశం మాట్లాడాడు. ఇక్కడ నేను ఒక్కడిని వస్తానని చెప్పలేదు, కానీ ఇక్కడ మేమిద్దరము వస్తామని అంటే అక్కడ దేవుడు, అక్కడ అబ్రహాం యొక్క విశ్వాసం ఏమైందంటే ఖచ్చితంగా దేవుడు తన కుమారుణ్ణి రక్షిస్తాడని ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఈరోజు ఏవేవి విగ్రహాలు మన జీవితంలో వాటిని మనం చంపడమే నిజమైన ఆరాధన. ఈరోజు మనం దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇచ్చినా కానీ అవి నిజంగా మనకు అవి విగ్రహాలుగా మారతాయి. అబ్రహాం అదే చేశాడు. కాబట్టి ఈరోజు నీకు ఇష్టమైన ఏమైనా దేవుడు వదిలిపెట్టమంటే నువ్వు ఖచ్చితంగా వాటిని వదిలిపెట్టడుకు ఈ ఉదయకాల సమయంలో మీరు సిద్ధంగా ఉండాలని ప్రతి ఒక్కరిని మీతో నాతో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే దేవునికైనా ప్రాముఖ్యం ఏది లేదు. కాబట్టి ఒకసారి మీ హృదయాల్లో ఈరోజు ఏదైనా కానీ, అది డబ్బు అయినా, కారు అయినా, ఏదైనా కానీ, ఇది నువ్వు ఇచ్చేయి అన్నప్పుడు దేవుడు వెంటనే మనము వెన్ను తిరగకుండా ఇచ్చేస్తే దేవుడు నిన్ను రెండింతలుగా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం క్రీస్తుని లోకాన్ని మనం కలిపి చూడలేము. కాబట్టి నువ్వు లోకంలో ఉంటే క్రీస్తును చూడలేవు, క్రీస్తులో ఉంటే నువ్వు లోకాన్ని చూడలేవు. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరి వైపు ఉన్నావు అనే విషయాన్ని పరిశీలించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాగే పేతురు గ్రంథం 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. 1 పేతురు 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికంతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడి. మీ హృదయంలో ఉంది క్రీస్తును క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడి. ఈరోజు మన హృదయంలో మనం ఎవరిని ప్రతిష్ఠించాలంటే క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ మనము ప్రీతికరమైనది, ఇప్పుడు అబ్రహాం విషయంలో కూడా అదే మనం పరిశీలించాం. దేవుని కోసం నువ్వు ఏదైతే వదిలిపెట్టాలని నువ్వు ఆశపడతావో, నీకు ఇష్టమైన ఏదైతే వదిలిపెడతావో అప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా జీవించగలుగుతావు. ఈరోజు మన హృదయాల్లో మనం ఎవరిని ప్రతిష్ఠించాలంటే ఆ దేవాది దేవుడిని ప్రతిష్ఠించుకోవాలి. మన లోకంలో జరిగే ప్రతిదీ కూడా మనం ఏదైనా పరిశీలించుకోవాలంటే మనం ఎప్పుడు కూడా ఈ బైబిల్ని మనం ఎలా చూడాలంటే లోకంతో దీన్ని ఎటువంటి ముడిపెట్టకూడదు అన్నమాట. లోకంతో మనం ఎప్పుడు ఆత్మీయంగానే మనం దీన్ని పరిశీలించుకోవాలి తప్ప లోకాన్ని తీసుకొచ్చి బైబిల్తో ముడిపెట్టి ఈరోజు రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్క లోకంలో చూస్తూ ఉంటే కొంతమంది క్రైస్తవ గొర్రెలు అంటున్నారు. ఓకే, మనం ఏదైనప్పటికీ కూడా దేవుని బట్టి మనము మహిమపరచాలి తప్ప అక్కడే ఏమంటున్నాడండి, ఒకసారి ఎవడైనను క్రైస్తవునందుకు 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచవలను. ఈరోజు మన క్రైస్తవులు అయినందుకు అనేక బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ వస్తాయి. ఎందుకంటే క్రైస్తవులకే చాలా బాధలు ఉంటాయి. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి మనం వాటిని, అది సువార్త అయినా కానీ ఏ విషయమైనా కానీ మనకు ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వాటిని బట్టి సిగ్గుపడవద్దు, వాటిని బట్టి నువ్వేం చేయాలంటే మనం దేవుణ్ణి మహిమపరచాలి ఈరోజు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా ఆయన మహిమపరుస్తున్నామా లేదా అనేది ఒకసారి మనం గమనించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రాధేయపడుచున్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనం చదువుదాం. ప్రకటన 4:10-11. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నువ్వు సమస్తను సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావాలను పొందనర్హుడు అని చెప్పొచ్చు. తమ కిరీటమును నా సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ పైన మొత్తం మీరు చదివితే అదేంటనేది తెలుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ చిత్తమును బట్టి ఇవి సమస్తం సృష్టించావు ప్రభువా, దాన్ని బట్టి ఇవి సృష్టించారు, కాబట్టి మహిమ ఘనతకు నువ్వే అర్హుడు ప్రభా అని చెప్పి తమ కిరీటాలు. ఈరోజు కిరీటం అంటే ఏంటిది? ఈరోజు మన క్రైస్తవులు ఎవరికైనా కానీ కిరీటాలంటే మనం చాలా అంటే లోకరీతిగా చెప్పుకోవాల్సింది వస్తే ఒక ధనం అంటారు, ఒక ఘనత అంటారు, అధికారం అంటారు, గొప్పదనం, హోదా, ప్రతిష్టతలు, ఇవన్నింటిని మనం ఏమంటామంటే కిరీటాలుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అయ్యా మా కాదా ఘనత, నీకు రావాలి ఘనత అనేసి ఏది చేసినా కానీ, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఏది చేసినా ఆయనకి ఘనత రావాలి, ఆయనకి మహిమ రావాలి. ఒకవేళ ఆయన ప్లేసులో మనకు కానీ ఘనత మహిమ కానీ వచ్చాయనుకోండి, క్రీస్తు అక్కడ లేనట్టు అర్థం. కాబట్టి
కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉంటే మనం వ్యర్థులుగా మారిపోతాం. కాబట్టి ఇక్కడ మహిమ ఘనతకు ఆయనే అర్హుడు. మనం అర్హులం కాము, ఎప్పటికీ కాలేము. మనం అర్హులుగా చేయడం కోసమే ప్రభు ఆ సిలువలో మనల్ని మన పాపాల నిమిత్తం ఆయన బలియాగం అయిపోయారు. కాబట్టి ప్రతి విషయంలో మనము ఆయనకి మహిమ చెల్లించాలి, ఆయనకి ఘనత చెల్లించాలి. తమ కిరీటములు ఎప్పుడైతే వీటన్ని విషయంలో నీ డబ్బు కానీ, నీ ఘనత కానీ, నీ అధికారం కానీ, నీ గొప్పతనం అని హోదా ప్రతిష్ట తీసుకెళ్ళి ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గర పడవేయాలి. అప్పుడు మాత్రమే దేవుడు దిగి వస్తాడు మన కోసం. అప్పుడు వరకు నువ్వు ఇవన్నీ చేయలేని పక్షంలో దేవుడు ఎప్పుడు కూడా మన మనవల్ని ఆలకించడు. వీటన్నిటి యందు మనము దేవుని తీసుకొచ్చి పాదాల దగ్గర పడివేసి, ప్రభువా నీ చిత్తం ప్రభువా, నాదేమీ లేదు తండ్రి అని చెప్పేసి మనం ఒప్పుకున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నా సర్వహక్కులు నీవే ప్రభువా, ఆయనకి దాసోహం అయిపోవాలన్నమాట. మనము నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే ప్రభువా, నా చిత్తం ఏమీ లేదు ప్రభువా, నేను రిక్తుని ప్రభువా, నేను యోగ్యుని కాదు ప్రభువా అని ఎప్పుడైతే మనం ప్రాయశ్చిత్త పడతామో దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తూ ఈ నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తానని చెప్పగలిగే స్థితిలో మనం ఉండగట్లయితే ఇది అంతకంటే గొప్ప భాగ్యం లేదని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చివరగా ఒకటి చదివి నేను ముగిస్తాను. 2 పేతురు 3:9. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చాలా ఇష్టం. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఇక్కడ మనం ఎన్నో చిన్నప్పటి నుంచి వింటున్నాం, దేవుడు రాక సమీపిస్తుంది, సిద్ధపరచని. కానీ ఇంకా రాలేదు. ఏంటంటే దానికి కారణం ఏంటంటే ఇంకా మనము మారతామనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. దేవుడు ఆయన ప్రేమ స్వరూపి, ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడండి. దేవుడికి శాంతం ఇంకా మారతారు అని చెప్పేసి ప్రతి ఒక్క హృదయాలు మారు మనసు దయచేయమన్నాడు. మారు మనసు అంటే, ఈ మారు మనసు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ మారు మనసు నీకు వస్తుంది. మారు మనసు అంటే ఈ లోకం నుంచి మన దేవుని వైపు తిరగడమే మారు మనసు. ఈ మారు మనసు లేకుండా మన పరలోక రాజ్యము ఎప్పటికీ చేరుకోలేమనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం అందరం పరిశీలించుకోవాల్సిన అంశం ఏంటంటే, నీకు మారు మనసు అనేది ప్రతి ఒక్కరం కలిగి ఉందాము. ఆయన ఇంకా ఆలస్యం చేయుచున్నాడంటే దాని ఉద్దేశం మనం ఏదో గొప్పవారమని కాదు, మనం ఏదో ఉన్న స్థితిలో ఉన్నామని కాదు, కానీ ఇంకా మనం ఏదైనా పాపాలు ఉంటే వాటిని ఒప్పుకొని ఆ మారు మనసు పని నిత్యరాజ్యంలో మనం నిలపాలనే ఆశతో ఈ ఆదివారం దినం దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మనమందరం వీటి యందు ఆసక్తి కలిగి ఆయన కొరకు ఇష్టంగా, ఆయనకి ఏమి చేస్తే ఇష్టమో, ఏమి చేయకపోతే అయిష్టమో అనేది మనం గ్రహించి వాటి కొరకు మనం కానీ మనం మన యొక్క ఆకలి దప్పులు దండులు అంటారు కదా, ఆ విధంగా దేవుని కొరకు మనం ఏదైతే చేయాలనుకుంటున్నాం వాటన్నిటి యందు మన ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటాడు. క్రైస్తవులు మనకు అనేక శ్రమలు వచ్చినప్పటికీ ఆయన బట్టి మనం ఆనందిస్తూ, ఆ శ్రమ వచ్చినందుకు ఇంకా మనం దేవుని కృతజ్ఞత చెల్లించి, ప్రభా ఈ శ్రమ నాకు వచ్చినది నాకు మేలాయను. దావీదు గారు కూడా అదే అన్నారు కదా, శ్రమ నాకు మేలాయను అని. ప్రతి ఒక్క విషయంలో కూడా మనము దేవునికి హృదయానుసారంగా ఉంటూ ఆయనకి ఇష్టంగా జీవిస్తూ ఈ ఉదయకాల సమయంలో మనం ముందుకెళ్ళాలని ఈ దేవుడిని నేను వేడుకొనుచున్నాను. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రాధాయపడుచున్నాను. ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి, సంఘ కాపరి గారికి, సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకొనుచున్నాను. ఆమేన్. అందరం దయచేసి నించుందామండి. నించుని మనం కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందాం. దేవా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, అధికంగా ప్రేమిస్తానయ్యా. నిన్ను ఆసక్తితో నేను ఆరాధిస్తాను దేవా. నా పూర్ణ మనసుతో నేను ఆరాధిస్తానయ్యా. నా బలం ఉన్నంత వరకు, నా మనసులో ఉన్న బలమంతయు నీ కొరకు వెచ్చిస్తానయ్యా. అంతగా నిన్ను ప్రేమిస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా అని మనందరం కలిసి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆరాధించుకుందాం. ప్రేమించేదన్ అధికముగా,
ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. మన దేవుడు చూచుచున్న దేవుడయ్యా, అందుకు నీకు వందనాలయ్యా. నన్ను చూచావయ్యా, నేను ఎక్కడో ఉన్నప్పుడు పడి ఉన్నప్పుడు నన్ను చూచావయ్యా, అందుకు నీకు వందనాలయ్యా. ఎల్రోహి ఎల్రోహి, నన్ను చూస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నేను పడి ఉన్న స్థితిలో నన్ను లేవనెత్తినందుకు నీకు స్తోత్రాలు దేవా. నేను ఎక్కడో పడిపోయి కానరాక లోకం నన్ను విడిచిపెట్టినప్పుడు నువ్వు నన్ను చూచావయ్యా. నేను దారి తప్పిపోతున్నప్పుడు నువ్వు నన్ను చూచావయ్యా. నేను అగాధ స్థితిలో పాపపు స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను చూచి హక్కున చేర్చుకున్నావయ్యా. అందుకు నీకు స్తోత్రమయ్యా. ఎల్రోహి ఎల్రోహి దేవా, నీవు నన్ను చూచావయ్యా. ఇదిగోనైనా ప్రభా, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నువ్వు నన్ను చూడబట్టేనయ్యా. ఈ లోకం కాదయ్యా, ఈ స్థితులు కాదయ్యా, నా ధనము నా బలము కాదయ్యా, నా బంధువులు కాదయ్యా, నువ్వు చూచావు కాబట్టే ప్రభువా నేను ఈరోజు ఇలా ఉన్నానయ్యా. అందుకు బట్టి నీకు వందనాలు దేవా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. వందనం దేవా, వందనమయ్యా యేసయ్యా. ఎల్రోహి 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 ఎల్రోహి, నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోహి ఎల్రోహి, నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రాఫా, యెహోవా రాఫా,
నన్ను స్వస్థపరిచావయ్యా. నువ్వు స్వస్థపరచకపోతే నన్ను స్వస్థపరిచేవారు ఎవరు దేవా? ఇదిగో నాయనా, ఈ లోకంలో ఎంతమంది వైద్యులు ఉన్నాను, ఎంత గొప్ప డాక్టర్లు ఉన్నాను, ఎంత గొప్ప ఎక్విప్మెంట్ ఉన్నాను, ఎన్ని మందులు వాడినను తండ్రి. నీవు స్వస్థపరచకపోతే, నీవు నన్ను ముట్టకపోతే, నీ రక్తంతో నన్ను మార్చకపోతే ప్రభువా నేను స్వస్థపరచలేనయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఎంతమంది వైద్యులను కలిసినను తండ్రి, పరమ వైద్యుడవు నీవు తండ్రి. ఈ వైద్యులను సృష్టించిన వైద్యుడవు నువ్వు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, లోక వైద్యులు కాదయ్యా, నువ్వు పరమ వైద్యుడవు తండ్రి. నీవు ముట్టకపోతే ప్రభా మేము స్వస్థపడలేమయ్యా. అందును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవ్వరూ నన్ను స్వస్థపరచలేవు తండ్రి. నీవు తప్ప నన్ను చూస్తున్న దేవుడవు తండ్రి. నీవు దేవా యెహోవా రాఫా, నీ పాదాలను పట్టుకుంటున్నాను దేవా. నీవు నన్ను స్వస్థపరిచినందుకు నీ పాదాలను పట్టుకొని నేను కొనియాడుతున్నానయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ప్రభ నిన్ను కొనియాడుతున్నాను దేవా. నీ పూర్ణ మనసుతో ప్రభ నిన్ను ఆరాధిస్తున్నాను దేవా. యెహోవా రాఫా, నీవు నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలయ్యా. ఇదిగోనైనా ప్రభా, నీవు నన్ను స్వస్థపరిచావని నమ్ముచున్నానయ్యా. ఇదిగోనైనా ప్రభా, మా జీవితాలలో ప్రభా ఎలాంటి అస్వస్థతను ప్రభా నీవు తీర్చే దేవుడవు, నీవు స్వస్థపరిచే దేవుడవు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. యెహోవా రాఫా, నీవు స్వస్థపరిచే దేవుడవు తండ్రి. ఆ విశ్వాసాన్ని మాకు ఇస్తున్నందుకు నీకే స్తోత్రం దేవా. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి సంఘంగా ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. యెహోవా దేవా, యెహోవా రాఫా, నీవు మమ్మల్ని స్వస్థపరిచేయ్యా. నీవు మమ్మల్ని స్వస్థపరిచేయ్యా. మా హృదయాలలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరిచేయ్యా. పాపాన్ని స్వస్థపరిచేయ్యా ప్రభా. ప్రతిదీ తొలగించు దేవా. నీవు ముట్టితే తప్పించి ఎవరు స్వస్థపరచలేరయ్యా. ఈ లోకంలో ఇంకా ఎవ్వరు ప్రభా స్వస్థపరచలేరు తండ్రి. అందును బట్టి నీ సన్నిధిలో అడుగుచున్నాను దేవా. యెహోవా రాఫా, నీవు నన్ను స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. అందరం ఘనంగా ఆయన నోరెత్తి ఆయనను స్తుతించుకుందాం, ఆరాధించుకుందాము. యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధనా 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 ఆరాధనా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధనా 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 ఆరాధనా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్,
పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అవును ప్రభా, నిన్ను పూర్ణ మనసు సమయంలో ఆరాధిస్తుండగా ప్రభా, నీవు మా మధ్యలో ఉన్నావని నమ్ముచున్నాం దేవా. ఇదిగో నాయన ప్రభా, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, నీవు స్వస్థపరిచే దేవుడవు తండ్రి. అందును బట్టే ప్రభా, నీకు పూర్ణ మనసుతో ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో ఎవరు మమ్మల్ని చూడకపోయినాను, ఎవరు మమ్మల్ని స్వస్థపరచకపోయినాను ప్రభా, నీవు స్వస్థపరిచే దేవుడవు తండ్రి. నువ్వు చూచి మమ్మల్ని ఆదుకునే దేవుడవు తండ్రి. ఎవరైనా నువ్వు చూచి అటు వెళ్ళిపోతారేమో తండ్రి, అయితే ప్రభా నీవైతే నన్ను చూచి ప్రభా నీ హక్కున చేర్చుకొని ప్రభా నీవు నాకు స్వస్థతనిచ్చావు తండ్రి. నువ్వు నీ రక్తాన్ని చిందించి నన్ను ముట్టావు తండ్రి. నా పాపాలు నా శాపాలన్నింటినీ స్వస్థపరిచావు దేవా. ఇదిగో నాయన ప్రభా, నా తల నుంచి అరికాలు వరకు ప్రభా నాలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరిచే దేవుడు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నా నా హృదయాలలో, నా మనసులో, నా శరీరంలో ఉన్న ప్రతి మలినాన్ని ప్రభా నీవు స్వస్థపరిచే దేవుడు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నా హృదయాల్లో ఉన్న ప్రతి చెడు తలంపును ప్రభా నీవు స్వస్థపరిచే దేవుడు తండ్రి. అన్నిటినీ తొలగించే దేవుడు తండ్రి. ఎందుకంటే నీవు నన్ను వెలపెట్టుకున్న దేవుడు తండ్రి. నువ్వు నా కోసం రక్తం చిందించుకున్నావు తండ్రి. డబ్బు రూపంలో కాదయ్యా, నీ ప్రాణాన్ని ప్రభా ప్రతిగా ఇచ్చి నన్ను కొన్న దేవుడు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఈ రీతిగా ఇంతవరకు నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంత గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరి ఒక్కసారి ఈ తరుణాన్ని మేమందరం నీకే సమర్పించుకుంటూ, ఈ సమయంలో ప్రభా నీ వాక్యం కొరకు మా హృదయాలను సిద్ధం చేసుకుంటుండగా ప్రభా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్క హృదయానికి కావలసిన రీతిలో ఎవరికి ఏ కావాలో ప్రభా అలాంటి ఆత్మీయ ఆహారాన్ని మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటూ నీకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. నాలుగవ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన దిక్కు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశను గనుక అవి ఫలింపలేదు. 9 కలిసి చదుదాం. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. దేవుడు తన ప్రజలకి ఎప్పుడు కూడా ఏ విధంగా ఫలించగలరు అనే విషయాన్ని బోధిస్తూ ఉండేటువంటి దేవుడు. ఎందుకంటే తన ప్రజలను ఫలింపచేయాలి అనేది ఆయనకు ఉద్దేశం. ఏ రకంగా ఫలింపజేయడం అంటే ఏదో తాత్కాలికంగా ఈ లోకపరంగా లోకపు యొక్క విషయాల చేత ఫలింపచేయాలనేది కాదు. ఎందుకనంటే ఈ లోకపు విషయాల చేత ఫలింపజేయటం అనేది ఎవరైనా చేస్తారు. ఎంతోమంది చదువులు చెప్పించేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో దానాలు చేసేవాళ్ళు ఉన్నారు,
ఎన్నెన్నో రకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నిత్యత్వానికి, పరలోక రాజ్యానికి సంబంధించి ఫలింపజేసే విధానము కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. అది ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆయన ప్రజల్లో కార్యాలు వాక్యం ద్వారాను సంఘం ద్వారాను జరిగిస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు ప్రజలను ఫలింపచేయాలనేది ఆయనకు ఉద్దేశం కాబట్టి ఏ విధంగా ఫలించగలరు అని ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు ప్రజలు వచ్చారు. ఆ బోధ వారితో వింటున్నప్పుడు వారికి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ప్రజలు ఆయన దగ్గర ఉన్నప్పుడు వారికి దేవుని విషయాలను బోధిస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు పెద్ద వ్యక్తి దగ్గర ఏం నేర్చుకోవాలని చూస్తారంటే ఆయన దగ్గర జ్ఞానపు మాటలుంటాయి, ఆయన చెప్పే జ్ఞానపు విషయాలు వినాలి అని చాలామంది ఇష్టపడతారు. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, ఆయనతో ఒక మీటింగ్ ఉంది అని అంటే మిస్ అవ్వకుండా హాజరవ్వాలని చాలామంది ఆలోచన చేస్తారు. ఎందుకనంటే ఆయన దగ్గర మనకి జ్ఞానపు విషయాలు దొరుకుతాయి అని చాలామంది. లోకపరంగా చూస్తే కూడా ఎవరైనా ఒక పెద్ద వ్యక్తులు వచ్చారు అంటే ఏ ఫీల్డ్లో అయినా కూడా ఆ ఫీల్డ్కి తగ్గట్టుగా ఆ పెద్ద వ్యక్తులకి వారికి గౌరవం, ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలు మనకి ఉపయోగపడతాయని. ఈ రోజుల్లో చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకనంటే ఆ మోటివేషనల్ స్పీకర్స్ ఏంటంటే ప్రజలని ప్రోత్సాహపరుస్తూ వారు ఏ విధంగా వారు ఫలదాయకంగా ముందుకు వెళ్ళగలరు విజయవంతులుగా అనేది తెలియజేయడం కోసం చాలామంది చెప్పేవారు ఉన్నారు. అయితే యేసు ప్రభు బోధలు వాటన్నిటినీ మించినవి. ఎంత పెద్ద మోటివేషనల్ స్పీకర్ అయినా, ఎంత గొప్ప వక్తలైనా కూడా అవన్నీ కూడా లోకపరంగా ఈ లోకానికి వరకే తెలియజేసాయి. కానీ వాటిని దాటుకొని నిత్యత్వానికి సంబంధించే విషయాలు కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. అందుకే ఆయన ఇక్కడ బోధిస్తున్నాడు. ఆయన బోధ వినటానికి కూడా ప్రజలు వచ్చారు. సో ఆయన బోధ వినటానికి మనం ఆశపడేవారంగా ఉండాలి. ఆయన బోధిస్తున్నప్పుడు ఆ మాటలు మనం బోధపరుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చాలాసార్లు చాలా సంఘాల్లో నేను గమనిస్తూ ఉంటా, వాక్యం జరుగుతూ ఉండగా చాలామంది ఏం చేస్తారంటే పాటలు పాడినంతసేపు ఉత్సవంగా ఉత్సాహంగా తిరిగి ఉంటారు. అక్కడ ఇక వాక్యం స్టార్ట్ అవ్వగానే బయటకు ఎక్కడో తిరుగుతూ ఉంటారు. మళ్ళీ పాటలు పాడే టైంకి మళ్ళీ వస్తుంటారు, లేదా కానుకలు వేసే టైంకి వస్తుంటారు. అలా కాదు, మనకి ప్రారంభం నుండి చివరి దాకా కూడా దేవుని సన్నిధిలో గడపడం సంతోషం. వాక్యం వినేటప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా వినటం మన యొక్క బాధ్యత. సో ఇక్కడ వాక్యం బోధిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. సో ఇప్పుడు ప్రజలకు బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ విత్తనాల గురించి బోధిస్తున్నాడు. విత్తనం గురించి, విత్తనాలు ఇట్లాగా నాటేటువంటి వ్యక్తులు పొలాల్లో ఇలా చల్లుతూ నాటుతుంటారు కదా, ఆ విషయాల గురించి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడు. విత్తనాలు నాటే వ్యక్తి విత్తనాలు నాటుతూ ఉన్నాడంట. విత్తనాలు ఇట్లా విసురుతూ ఉంటే అక్కడ 4 రకాలైనటువంటి స్థలాల్లో పడ్డాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. మొదటిది ఇక్కడ తెలియజేసినటువంటి విషయం ఏంటంటే 4వ వచనంలో ఎక్కడ పడినవి ఉంది, త్రోవ ప్రక్కన పడినాయి అని. ఇప్పుడు పొలాలు ఉంటాయి, పొలాల మీద ప్రతి ఒక్కరి పొలం, ఆ పొలం తర్వాత ప్రక్కన పొలం వాళ్ళకి మధ్యలో గట్లు ఉంటాయి. ఆ గట్ల మీద త్రోవగా వాడుకుంటారు కదా. ఆ గట్లు ఏం చేస్తారంటే త్రోవలుగా వాడుకుంటూ ఉంటారు. అవి ఏమైపోతాయి అంటే గట్టిపడిపోతూ ఉంటాయి ఆ గట్టులు. మనం ఎందుకంటే నడుస్తూ ఉంటాం కాబట్టి. ఇంకోటి అక్కడ దున్నారు కదా, దున్నటం జరగదు, ఎందుకంటే పొలంలో దున్నుతారు. ఈ త్రోవ ప్రక్కన ఉండేది ఏంటంటే అది నడవటానికి గట్టిగా ఉంటుంది. సో ఈ విత్తనాలు నాటి చల్లుతూ విత్తున్నప్పుడు కొన్ని ఆ త్రోవ ప్రక్కన పడ్డాయి అంటారు కదా. అయితే త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు ఏం జరిగినాయి వాటికి అంటే పక్షులు వచ్చినాయి అంట, మృంగి వేసినాయి అంట. అంతే కదా, బయట కనపడతా ఉంటాయి కాబట్టి పక్షులకు మంచి కనపడ్డాయని తీసుకొని తినేసినాయి. మరికొన్ని ఏమో 5వ వచనంలో మన్ను లేని రాతి నేలను పడ్డాను, అవి రాతి నేలలో పడ్డాయి అంట. అక్కడ తర్వాత లైన్లో ఏమనుందంటే మన్ను లోతుగా ఉండనందున అని ఉంది. అంటే పైకి మట్టిలాగా ఉంటుంది, కానీ లోపలంతా లేయర్స్ అన్నీ కూడా రాళ్లలాగా ఉంటుంది. కాబట్టి అక్కడేం జరిగింది అంటే మొలిచింది, మొక్క అయితే మొలిచింది, పైకైతే వచ్చింది. కానీ సూర్యుడు ఉదయింపగా ఏమైందంటే మాడి లోపల వేరు లేదు. కాబట్టి చూసారా, లోపల వేరు లేకపోతే పైన పడిన సూర్యుడి వల్ల మాడిపోవడం జరిగింది. ఎందుకంటే వేరు లోపలికి ఉంటేనే కదా, అది లోపలికి వేరున్నప్పుడు కావలసినటువంటి ఆ యొక్క పోషక లవణాలు తీసుకొని ఆ పోషక విలువలతో ఆ యొక్క మొక్క అనేది గట్టిగా నిలబడింది, అది పోషింపబడుతుంటుంది. కాబట్టి ఆ వేరులు లోపలికి వెళ్ళినప్పుడు
మరి ఇప్పుడు ఇది మన్ను లేని ప్రాంతం అంటే రాతి నేలను కాబట్టి అది ఆ విధంగా ఎండిపోయిందంటే ఎండిపోయిన అనే విషయం చెప్పడం. మొలటానికి అయితే మొలిచింది, మొలవలేదని చెప్పలే. కానీ రాతి నేలను పడింది మాత్రం అక్కడ త్రోవ ప్రక్కన పడింది మాత్రం అసలు ఇక మొలవలేదు, ఆ పక్షులు చెత్తుకుపోయింది. ఇక్కడ మొలిచింది, మొలవలేదని చెప్పలేదు, మొలిచింది కానీ ఎండిపోయింది సూర్యుడి వల్ల, ఎండ వల్ల. తర్వాత 7వ వచనంలో 3వ రకమైన స్థలం గురించి చెప్పారు, ముండ్ల పొదలు అని. ఆ ముండ్ల పొదల్లో పడింది కూడా మొలిచింది, కొద్దిగా ఎదిగిన తర్వాత అయితే ఏం జరిగింది, కొంచెం మొలిచి పైకి వచ్చేసరికి అవి ముండ్ల పొదలు ఎదిగి, ఎందుకంటే దీనికంటే ముండ్ల పొదలు ఎక్కువగా ఎదిగినాయి. ఇది మొలిచడానికి మొలిచిన మొక్క అయితే వచ్చింది కానీ ఆ ముండ్ల పొదలు వాటికి పైగా ఉండి వాటిని అణిచివేస్తూ ఉన్నాయి కాబట్టి అది ఫలింపలేదు అనే విషయం చెప్పారు. తర్వాత 8వ వచనంలోకి వచ్చేసరికి ఇప్పుడు 4వ రకమైనటువంటి నేల, అది మంచి నేల. ఆ మంచి నేలలో పడినటువంటి విత్తనం గురించి ఇక్కడ వివరణ ఏముందంటే అది మొలిచింది, పెరిగింది, పైరైంది. ఆ పైరైనటువంటి విధానంలో కూడా 30 60 100 ఫలిస్తూ ఉందన్నమాట. ఇది ఎక్కడ అంటే మంచి నేల. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క భాగంలో మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ఇది ఎందుకు చెప్పాడంటే దేవుడు ఒక ఉదాహరణ చెప్పాడు, ఉపమానం. తర్వాత శిష్యులు అడిగారు, ఏంటయ్యా నువ్వు ఆ విధంగా అక్కడ చెప్పావు, ఈ విత్తనాలు గోలేంటి, ఆ యొక్క విత్తనం ఏంటి, అదేంటి అసలు అంటే తర్వాత వచనాల్లో యేసుక్రీస్తు వారే స్వయంగా దాన్ని వివరించారు. ఆ విత్తనాల గురించి, అది ఎవరిని పోలి ఉంది, అదేంటి అనేది. ఏంటి అంటే 14వ వచనంలో నుంచి 14వ వచనం ఏముంది, విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. ఆ విత్తనము వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు బోధించేవారు ఎలా అయితే వాక్యం చెప్తూ ఉంటారో, ఆ విత్తనాలు విత్తేటువంటి వాడు వాక్యం బోధించడం అదనమాట. వాక్యం బోధించే పాస్టర్లు ఉంటారు, వాక్యం బోధించే ప్రవక్తలు ఉంటారు, వాక్యం బోధించేటువంటి ప్రవక్త దేవుని యొక్క బిడ్డలు ఉంటారు. ఓకే, బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం అనేది మాత్రం విత్తనానికి సాదృశ్యం. అది చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారంటే త్రోవ ప్రక్కన గురించి చెప్పారు. ఆ త్రోవ ప్రక్కనటువంటి వారి పరిస్థితులు ఎలాంటి వాళ్ళు అంటే, వారిలో వాక్యం అయితే విత్తబడింది, అంటే లోపలైతే వాక్యం అట్లా పైకి పడింది. అదండి, సాతానుడు వచ్చి విన్న వాక్యాన్ని ఎత్తుకుపోయాడు. ఎందుకంటే అది లోపలికి వెళ్ళలేదు, పైన కనపడతా ఉంది. అసలు ఎందుకనంటే ఏదో వింటున్నారా అంటే కూర్చొని వింటున్నట్లే ఉంటున్నారు, కానీ సాతానుడు వచ్చి వెతికి వెళ్ళిపోయాడు. సో ఆకాశ పక్షులతో పోల్చాడు ఇక్కడ, ఎందుకంటే గాల్లో ఎగురుతూ ఉంటాయి కాబట్టి. అందుకని సాతానుడి గురించి కూడా ఏమనుందంటే, వీడు వాయుమండల సంబంధమైన అధిపతి అని ఉంది. సాతానుడి గురించి చెప్పేసి 6వ అధ్యాయంలో ఉంటుంది. వీడు వాయుమండల సంబంధమైన అధిపతి. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి గురించి ఎఫెసీ పత్రికలో రాస్తుంది. అట్లాగే ఆకాశ పక్షులు కూడా అలా వర్ణించి చెప్పడం జరిగింది. సాతానుడు ఏం చేస్తాడంటే, వాక్యం అయితే మనం వింటున్నట్లుగా ఉంటాం కానీ అది లోపలికి పని జరగకుండా ఉండడం కోసం వాడు ఎత్తుకుపోతూ ఉంటాడు. అందుకే వాక్యం విన్నామా అంటే ఏం విన్నామో, వెళ్ళాను చర్చికి అయితే వెళ్ళాను కానీ ఏమో బైబిల్ అయితే చదివాను కానీ ఉదయం ఈరోజు నా డివోషన్లో డైలీలో, కానీ ఏం చదివాను లేకపోతే ఏం విన్నాను అనుకుంటాం. ఎందుకంటే సాతానుడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకా అది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా వచ్చి దొంగతనం చేస్తే ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా అది వస్తువు ఇంట్లో ఉంటుందా? ఉండదు, వాళ్ళ దగ్గర ఉంటుంది ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు. అలాగే వీడు సాతానుడు ఎత్తుకెళ్ళిపోయాడు వాక్యాన్ని. అది తెలుసు మనకి, ఇక్కడ అర్థం చేసుకున్నాం. ఇక అది ఫస్ట్ రకం త్రోవ ప్రక్కన పడిన నేల లాంటి పరిస్థితి. ఈ స్థలాలు ఉన్నాయి కదా, ఈ త్రోవ ప్రక్కన పడిన స్థలం అనేటువంటి హృదయానికి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఈ 4 రకాలైనటువంటి స్థలాలు కూడా 4 రకాల హృదయాలతో మనకి పోల్చబడినవి. వాక్యమేమో, విత్తనం అనేది వాక్యంగా చెప్పండి, విత్తేటువంటి వ్యక్తి ఏమో వాక్యం చెప్పేటువంటి వ్యక్తి, ఆ తర్వాత స్థలమేమో హృదయానికి సాదృశ్యం. అదే తర్వాత 2వ రకమైనటువంటి వాక్యం రాతి నేల స్థలం. రెండో రకమైన స్థలం ఈ రాతి నేలను పడినటువంటిది ఏమైందంట, వాక్యమైతే విన్నారు, 16వ వచనంలో ఉంది. అయితే వాక్యమైతే విన్నారు, అబ్బా చాలా బాగుంది బ్రదర్, ఈ వాక్యం నా కోసమే వచ్చినట్లుంది అని సంతోషంగా అంగీకరించారంట. సో ఇలాంటి వారు కూడా ఉంటారు, ఈ వాక్యం నా కోసమే వచ్చినట్టుంది, ఈ వాక్యం నాదే అయి ఉంటుంది, దేవుడు నాతో మాట్లాడారు బ్రదర్ అని సంతోషంగా అంగీకరిస్తారంట. అర్థమైందా? అయితే ఏం జరిగింది, వారిలో వేరు లేనందున ఏమైంది మరి, పైనే ఉంది కానీ లోపలికి వెళ్ళలేదు, వాక్యం వేరు లేదు కాబట్టి ఏమైందంట, కొంతకాలం వారు నిలుతురు కానీ. చూసారా, వాక్యము నిమిత్తము కొన్నిసార్లు అంట శ్రమ హింసలు వస్తాయి అంట. వాక్యం నిమిత్తం అన్నప్పుడు దేవుని నిమిత్తము, వాక్యం నిమిత్తము, దేవుని సన్నిధి విషయాల్లో శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి?
శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. ఇది కరెక్టే దేవుని పిల్లలంగా. మీరు క్రిస్టియన్సా? లేదు బ్రదర్, మేము క్రిస్టియన్స్ కాదు అని చెప్పేసుకుంటారు. ఎందుకంటే అమ్మో నలుగురు ఏమనుకుంటారు. మీరు చర్చికి వెళ్తారంటగా? లేదు, అప్పుడు ఏదో పార్టీ చెప్పి ఫంక్షన్ పెడితే మా వాళ్ళు వెళ్తుంటే అందుకే అప్పుడు ఏదో పిలిచారు బర్త్డే పార్టీ అని, అందుకే వెళ్ళాం. మరి కాదు చర్చిలో జరిగింది ఆ పార్టీ, అంతే. మేమేం కాదు క్రిస్టియన్స్. అలాగా వాక్యం, మీరు కూడా వాక్యాన్ని బైబిల్ దీంట్లో వాక్యాలు ఉన్నాయంట కదండి. లేదు బ్రదర్, ఒక మూలన మీకు తెలియదేమో, మేము అది కాదు. కానీ ఇక్కడ ఉంది, ఈ వాక్యం నిమిత్తము హింసలు వస్తాయి కదా. అది మంచి హింసలు అవి చెప్పాలండి. ఇక్కడ నేను ఇందాక మనకి ప్రకాష్ వేదర్ గారు 1 పేతురులో కొన్ని వచనాలు చదివించారు 4వ అధ్యాయంలో. అయితే ఆ అధ్యాయాల పైన కొన్ని వచనాలు నేను అక్కడ చదివిస్తాను మీ చేత. 1 పేతురు 4వ అధ్యాయంలో ఇక్కడ నేను చదువుతాను, సమయం మనకి కొద్దిగా ఉంది కాబట్టి 12వ వచనం నుంచి 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏమంటే వింటున్నారు కదా, వాక్యం వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? తర్వాత 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నిమిత్తం శ్రమలు వచ్చినాయా? సంతోషించండి. ఎందుకని? ప్రభు వచ్చినప్పుడు మహిమ అనేది ఇంకా ఎక్కువగా రాబోతుంది. అది ఇక్కడ తెలియజేస్తారు. తర్వాత 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడలా, చూసారా, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడలా మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచినాడు కనుక మీరు ధన్యులు. సో వాస్తవానికి చెప్పాలంటే మీరు క్రీస్తు నిమిత్తం బాధలు, శ్రమలు, అవమానాలు, హింసలు పడుతున్నారు అంటే అది ధన్యత. మనమేమనుకుంటాము, అదేదో బాధాకరమైన విషయం అనుకొని మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, క్రీస్తు నామం నిమిత్తం పడాలి, నిందలు పడాలి. కాబట్టి ఏదో వేరే నరహంతుడుగానో, దొంగగానో, దుర్మార్గుడుగానో పొరలు దొరికిపోతే అది వేరే విషయం. దానికి సరైన ధన్యత ఉండదు. కానీ క్రైస్తవులైనందుకు అని ఉంది కదా, ఇందా 16 చదివా. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. ఎంత క్లియర్గా ఉందండి 16వ వచనం. క్రైస్తవుడు అనే పదం బైబిల్లో ఉంది చాలా అరుదు, 2 స్థలాల్లో. ఇక్కడ అదొకటి అనమాట. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ. మీరు కూడా క్రిస్టియన్స్ అయినంటే కదా? లేదు బ్రదర్, లేదు బ్రదర్, మీ సర్టిఫికేట్లో జాగ్రత్త, ఉద్యోగాలు రావంట, రిజర్వేషన్స్ రావంట. అదే జాగ్రత్తలు తీసుకున్నాం బ్రదర్. ఎవరైతే నా కుమారుడిని నన్ను భూమి మీద ఒప్పుకోరో, నా భూమి మీద నన్ను ఒప్పుకోరో, నా తండ్రిని ఒప్పుకోరో, వాళ్ళు అక్కడ పరలోకంలో కూడా దేవుడు ఏమన్నాడంటే, మమాన్ పక్క జరుగు, రిజెక్ట్ అని ఆయన. ఎందుకంటే మరి ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం కూడా క్రీస్తుడు లేదు క్రీస్తు పక్కన పెట్టి నా వల్ల నాకు తెలియదేమి. జాగ్రత్త. ఉద్యోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, అమ్మో ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పోతాయేమో, రిజర్వేషన్స్ పోతాయేమో, అమ్మో ప్రభు క్రైస్తవులు అని చెప్తే ఇల్లు ఇవ్వట్లేదు బ్రదర్, నో ప్రాబ్లం, చెప్పు, ఇచ్చేవాడే ఇస్తాడు. ధైర్యంగానే చెప్పుకుందాం, ఇచ్చేవాడే ఇస్తాడు. 100 మందిలో ఒక్కళ్ళనేవరా? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇప్పుడేదో మిమ్మల్ని సంతోషపెట్టాలని చెప్పేసి దీన్ని కొద్దిగా మార్చేసేసి అప్పుడేదో అప్పుడు రాశారులేండి, పర్వాలేదు, ఇప్పుడు ఎట్లయినా ఉండొచ్చు మనం అనేసి మీ దగ్గర మిమ్మల్ని నవ్వించడం కోసం, అమ్మ బ్రదర్ నాకు నొప్పించకుండా చెప్పారండి బాగుందంటే అది సమస్య. రేపొద్దున మీరు ఎదుర్కోవాలి, నేను ఎదుర్కోవాలి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్య ఏదో కరెక్ట్గా చెప్పారనుకోండి, ఏమైంది? అప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ అందింది. అలా చెప్పకుండా లేదు బ్రదర్ మీకు ఏం అవ్వాలా, లోపల ఇది బాగానే ఉంది, కాకపోతే పైకి అట్లా అనిపిస్తుంది అంతే. కానీ వాస్తవానికి ఆ డాక్టర్ అయితే లోపల గమనించాడా, ఈ బ్రదర్కి ఇతనికి చాలా లోపల ఏదో ప్రాబ్లం ఉంది, పలానా సిమ్టమ్స్ ఇవి అని. కానీ ఎక్కడ బాధపడతాడో ఆయన అవి చెప్తే ఎక్కడ భయపడతాడో అని చెప్పలేదనుకోండి, ఏమైనట్లు? అతన్ని ఇంకా మనం ప్రమాదంలో ముంచిపోయింది. అలా కాకుండా లేదు రమేష్ గారు మీకు ఈ సమస్య ఉంది, తొందరగా వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి అన్నాం అనుకో, అది హెల్ప్ అయింది ఆయనకి. అలా కాకుండా ఆయన ఎక్కడ బాధపడతాడో, ఎందుకులే ఆయన మనసును నొప్పించడం అని చెప్పలేదనుకో, రేపొద్దున ఆ రోగం పెద్దదై అప్పుడు ప్రాణం మీదకి వచ్చాక సరే ఆ రోజే కానీ పలానా డాక్టర్ గారు నాకు కరెక్ట్గా చెప్పున్నట్లయితే ఈరోజు నాకు ఈ సమస్య వచ్చేది కాదు అనుకుంటా. అవునా కదా? వాస్తవం ఉందా లేదా? ఇది వాస్తవము. అందుకేనండి వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు, దేవుని పిలుపు మేరకు సేవకు వచ్చిన వాళ్ళు కొద్ది కఠినంగానే వాక్యం చెప్తారు. ఇది చెప్పేది కొద్ది కఠినంగానే ఉంటుంది.
దేవుని పిల్లలం కదా, ఎందుకంటే రేపొద్దున మనం దేవుని చేత ధన్యులం అవ్వాలని, అది మెయిన్ ఉద్దేశం. అంతేగాని ఇప్పుడేదో అమ్మో నేను గట్టిగా చెప్తే మళ్ళీ జాషవత్ గారు ఏమైనా హట్ అవుతారేమో, రామకృష్ణ గారు హట్ అవుతారేమో, తర్వాత ఇక వాళ్ళకి కోపం వచ్చి చర్చలేదేం లేదు ఇది చేయండి అంటారేమో. ఎందుకు వచ్చింది వాళ్ళు మెప్పిస్తూ చెప్తే బాగోలేదు, మనకి పని జరిగింది, వాళ్ళకి పని జరుగుతుంది. ఏమండి, అవన్నీ ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడం. దేవుని పిల్లలం ధైర్యంగా నిలబడతాం. ఎస్ నేను దేవుని నమ్ముకున్నాను, నువ్వు పని ఇస్తావా, నువ్వు ఇవ్వకపోతే ఇంకోళ్ళు ఇస్తారు. లేదండి గవర్నమెంట్ జాబ్ అయితేనే బాగుంటుంది కాబట్టి అందుకే అక్కడ మనం కొద్దిగా తప్పించుకుని దేవుడు చెప్తాను, గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రైవేట్ జాబ్లో ఉన్న దేవుడు ఏమన్నా తేడానా? ఈ గవర్నమెంట్ జాబ్ అనుకున్న దేవుడేమో కొద్దిగా ఇంత పెద్దోడు, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళకి దేవుడేమో ఇంత చిన్నోడా? నేను ఒక మాట చెప్తాను, ఎందుకంటే ప్రాక్టికల్గా కొన్ని మాట్లాడుకోవాలి. ఏదో వచ్చామా అబ్బా బాగుంది ఈరోజు వాకింగ్ కూడా 2 పాయింట్లు బాగా చెప్పాను, 3 పాయింట్లు కదా 4 పాయింట్లు ఓకే, పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 భలే చెప్పారండి. లైఫ్లో జీవించడం కోసం అండి, ఏదేదో పాయింట్లు చెప్పుకొని ఓ బాల్లే ఉందని చెప్పుకోవడం కోసం కాదు, జీవితంలో జీవించటం అనే కోసం ఇది రాయబడి మనకిచ్చిన గైడ్. దేవుని పిల్లలు మన క్రైస్తవులు అని చెప్పుకునే విషయంలో మనం భయపడవద్దు. అట్లా అని చెప్పేసి అజ్ఞానంగా రోడ్డు మీద నేను క్రైస్తవుని బోర్డు పెట్టుకొని వెనకాల తిరగమని చెప్పాలా దేవుడు. అలా కాదు, నీకు సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, నీ సిచ్యువేషన్స్లో నువ్వు దేవుని కోసం నిలబడు. అదే కదా షడ్రకు మేషకు అబేద్నెగో గురించి మీరు ఏం చదివారు, విన్నారా? చాలాసార్లు విన్నారా? షడ్రకు మేషకు అబేద్నెగో గురించి చదివే ఉంటారు కదా చాలాసార్లు. కాబట్టి బెండ్ అవ్వకుండా ఎస్ నేను దేవుని నమ్ముకున్నా, తప్పేంటి? అది నా ఇష్టం, ఇది నా పర్సనల్ విషయం. నా దేవుని నేను నమ్ముకున్నాను, నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తానో ఏం తిండి తినాలో అది నా ఇష్టం. నువ్వు చెప్తే నేను లేదు నువ్వు ఇది తినొద్దంటే అది నా ఇష్టం, అయితే నేను తింటా. ఈ తెల్ల చక్కా షర్ట్ వేసుకో నువ్వు చెప్తే నేను వేసుకోవడం నా ఇష్టం. నేను పచ్చరంగా వేసుకుంటానో ఎర్ర కలర్ వేసుకుంటాను. ఇక్కడ ఎవరెవరు బలవంతం ఎన్నికల్లా. కానీ నేను చెప్పుకునే విషయంలో ఎస్ ఇది నా ఇష్టం అండి, ఇది నేను వేసుకున్నాను, మీకేంటి సమస్య లేదు బ్రదర్, నాకు ఆ కలర్ అంటే ఇష్టం లేదు, మీరు చేసుకొని రావద్దు అంటే మీకు ఇష్టం లేదా నేనేం చేయగలను? అలాగా దేవుని పిల్లలంగా, అంటే ఉదాహరణ చెప్తున్నా మీకు, దేవుని పిల్లలంగా ఓ మీరు క్రైస్తవుడు అంటే నేను క్రైస్తవుడినే, నువ్వు ఇల్లు పోవా లేకపోతే పర్లేదు ఇంకో చోట దొరికి దేవుడు పర్లేదు మంచిదే, మీకు దేవుడిని ఆశీర్వదించుకో, నీకోసం ప్రార్థన చేస్తావు, నువ్వు మంచి మీ ఇంటి వాళ్ళందరూ బాగుండాలని అని చెప్పి ఒక మంచి మాట పలికి పక్కకు పోదాం. అంతేగాని భయపడటం ఎందుకు? అమ్మ ఉద్యోగం రాదేమో, ఇల్లు దొరకదేమో, అమ్మో క్రైస్తవం అని చెప్తే వీళ్ళంతా మన చిన్నోళ్ళగా చూస్తారేమో. ఏమండి ఏమన్నా మనకి ఏమన్నా పెద్ద ఉన్నాయా? పెద్ద బంగ్లాలోనూ 4 కార్ల మీద తిరుగుతున్నామా ఇప్పటికే? ఏమన్నా చిన్నోళ్ళుగా చూడడానికి? దేవుల్లో పెద్దవాళ్ళమండి మనం. మన పరలోక తండ్రి ఎవరో తెలుసా? రిచ్ డాడ్. అనిల్ అంబానీ కన్నా కోటీసుల భూమి మీద ఉన్న అమెరికా ప్రధాని కన్నా మన డాడీ ఎవరో తెలుసా? మన పరలోక తండ్రి ఇంకా రిచ్ 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 రిచ్, చాలా రిచ్. మరి అలాంటి దేవుడి గురించి మనం ధైర్యంగా చెప్పుకుందాం, భయపడనక్కర్లేదు. ప్రాక్టికల్ లైఫ్లో మనం ఈ విధంగా లేమనుకోండి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చి వెళ్తూ చక్కగా చర్చికి వచ్చి 4 పాటలు పాడి వెళ్తూ ఆ కానుకలు వేసి ఏదైనా ప్రార్థన కూడా స్పెషల్ మీటింగ్స్ అంటే ఏదైనా ఇస్తూ మంచిగా బాగానే చేస్తున్నాడు. బట్ దేవుడు అంటాడు వేర్ ఈజ్ యువర్ కన్విక్షన్? నీ హృదయంలో కన్విక్షన్ ఉందా స్థిరంగా నా గురించి? చెప్పగలవా బయటికి? సో అందుకే ఈ విత్తబడిన వాక్యము ఈ ప్రదేశంలో అది ఎక్కడ పడిందంట? ముళ్ళ మీద పడితే ముళ్ళ కంపలన్నీ అట్లా ఇక్కడ ఏం చెప్పారు? అదే క్రీస్తు నిమిత్తము వస్తుంది, శ్రమలు వస్తాయి. మనం మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో చదువుతున్నాం కదా, ఆ యొక్క శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు వెంటనే ఎందుకు అభ్యంతర పడటం? దేవుడు నీకు చేత కానివాడా? దేవుడు ఏమన్నా పిచ్చోడా? దేవుడు నేను చూసుకోలేడా? అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 18 నుంచి ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు. ఓకే, సో అది రైట్. విత్తబడిన వారు ముండ్ల పొదల వారు వాక్యం వింటారు. అయితే ఇప్పుడు ముండ్ల పొదల గురించి కదా మాట్లాడేది మనం, రైట్? ఓకే, ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వాక్యం వింటారంట. ధనమోసమును అణిచివేయటం వలన. చూసారా, ఇంతకుముందు మనం చెప్పుకున్న ఏమో రాతి నేల గురించి మాట్లాడాము. రాతి నేలనా? ఎస్, రాతి నేల. ఫస్ట్ మాట్లాడుకుంది త్రోవ ప్రక్కన, తర్వాత మాట్లాడుకున్న రాతి నేల. ఇప్పుడు మూడవది ముండ్ల పొదల లాంటిది. ముండ్ల పొదల లాంటి ప్రదేశంలో కూడా అలాంటివి జరుగుతుంటాయి. ఏంటంటే ధనమోసం, ఏంటి ఇల్లు ఎట్లాగా, ఎలా కట్టాలి, అద్దెలు ఎట్లా కట్టాలి, నా పరిస్థితి ఏంటి, ఏం జరిగిద్ది, అయ్యో నేనేం చేయాలి, లేకపోతే ఈ డబ్బుని ఇంకా సంపాదించాలి, ఏదేదో విచారాలు చింతించడం.
ఇక్కడ విచారాల గురించి రాస్తుంది, చింతిస్తూ కూర్చుంటారని. ఐహిక విచారాలు అంటే ఎంతసేపటికి ఏం తినాలి, ఎట్ట తాగాలి, ఏం చేయాలి, ఎట్లా కట్టుకోవాలి, ఏం చేయాలి, రేపు పొద్దున పిల్లల పెళ్ళిళ్ళు వస్తున్నాయి, ఎట్లా కట్టాలి, ఏదేదో చింతిస్తూ కూర్చుంటారు. తర్వాత ధనం చేత మోసపరచబడుతూ ఉంటారు, రైట్. తర్వాత ఇతరమైన అపేక్షలు అంటే ఇతరమైన కోరికలు, శరీర కోరికలు కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కోరికలు, ఇవన్నీ లోపల చొచ్చంట వాక్యాన్ని అణిచివేస్తున్నాయి అంట. వాక్యం యాక్చువల్గా అయితే మనల్ని ఫలింపజేయడానికి ఉంది లోపల, కానీ దాన్ని అణిచివేస్తూ మనం ఈ ఐక్య విచారాలతో ఎక్కువగా నింపబడిపోతున్నాం. ఇంకా అలాంటప్పుడు లోపల వాక్యానికి స్థానం ఎక్కడిస్తున్నాం? మనం అణిచేస్తున్నాం. మనం అలా ఉండొద్దు. ఐహిక విచారములు, ధనమోసము, ఇతర ఆశలను ప్రక్కన పెట్టి వాక్యాన్ని ఎదగనిద్దాం. ఉంటాయి, అందరికీ ఉంటాయి కష్టాలు, అందరిళ్ళల్లో ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అందరిళ్ళల్లో ఉంటాయి ఆరోగ్య సమస్యలు, అందరిళ్ళల్లో ఉంటాయి, అందరి జీవితాల్లో ఉంటాయి ఏదో ఒక అవమానాలు. ఎవరు పెద్ద ఇదేం కాదు, ఎరిటోళ్ళు తెల్ల బట్టలు కట్టుకొని నలుగురిలో పెద్ద విఐపీలకు కనపడినంత మాత్రాన వాళ్ళేం ఇది కాదు, మనకి ఇది అయినంత మన నలుగురు మన గురించి చెడుగా మాట్లాడకుండా మనమే చెడ్డోళ్ళం కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరిళ్ళల్లో అన్నీ ఉంటాయి. కాకపోతే కొన్ని బయటకి హడావుడిగా కనపడవచ్చు, దానికి కొద్దిగా బయట ఏదో మట్టి పూసి పెద్ద చేయొచ్చు. కొన్ని ఏమో చాక్లెట్ ఫ్లేవర్ లాగా బయటకు కనపడవచ్చు, కేక్ లాగా, కానీ లోపల ఉంటాయి ప్రమాదం. అట్లాగా ఏదేమైనప్పటికీ వాక్యాన్ని ఎదగనిద్దాం. ముండ్ల పొదల్లాగా వాటి చేత మనం అణిచివేయబడద్దు. అందువల్ల అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత అలాంటి హృదయం వద్దు. కానీ 4వ రకమైన హృదయం మంచి నేల. వాక్యం విని అంగీకరించి 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా మనం ఫలించే వారంగా ఉండాలంటే ఇదిగో వాక్యాన్ని వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత విన్న తర్వాత దాన్ని అంగీకరించాలి. నేను దాన్ని స్వీకరిస్తున్నానని ఒప్పుకొని దాని ప్రకారం జీవిస్తే అప్పుడు అది మనలో కార్యం జరిగింది. అలా కాకుండా ఏదో చింతిస్తూ కూర్చున్నాం అనుకోండి, ఈలోపు కాలం కాస్త తీరిపోయింది, అయిపోయింది, ఇంకేముండదు. ఏ రోజుకి ఆ రోజు దేవుని వాక్యాన్ని విని సంతోషంగా దాన్ని అంగీకరించి జీవిస్తూ ఉండు. ఆటోమేటిక్గా నీకోసం అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తాయి. మంచి నెలల బలని ఫలిస్తూనే ఉంటుంది. మీ హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? ఉదయకాల సమయంలో ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుందాం. నేను దేవుని కొరకు ఏ విధంగా ఉంటున్నాను? నా హృదయం దేవుని కొరకు ఫలించేదిగా ఉందా, ఎండిపోయిన బ్రతుకులాగా ఉంటుందా? నా కుటుంబం, నా హృదయం, నా జీవితం ఏ విధంగా ఉంటుంది? ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకునండి. వాక్యం కొరకు రమేష్ ప్రార్థన చేశాక మనం బలలో పాల్గొందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ర తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రులు దేవా. తండ్రి, నీవు గడిచిన కాలమంతా దేవా నీ మహాకృపతోటి తండ్రి మమ్మల్ని కాచి కాపాడవు తండ్రి. మరొక ఆదివార దినాన్ని దేవా మాకు దయచేసావు తండ్రి. ఈ ఉదయకాల సమయం మందు తండ్రి మేమందరం తండ్రి నేను నమ్మిన వారం, నిన్ను విశ్వసించిన వారం తండ్రి సన్నిధిలో చేరుకుని ఉన్నాం తండ్రి. మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు దేవా. నాయన మరి ఇరు వర్తమానాలతోటి నన్ను మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నావు తండ్రి. దేవవందనాలు. ఇదిగో తండ్రి మరి అబ్రహాము తన ఎంతో ప్రీతికరమైన కొడుకును కూడా ఇవ్వడానికి వెనుదిరగలేదు తండ్రి. మరి మేము మా జీవితాల్లో దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాము ఆయన మరి అది తీసివేసి తండ్రి నిన్ను అనుసరించి నీవు మాకు ప్రీతికరమైన దేవునిగా ఎంచుకొని ముందుకు వెళ్ళే వారంగా మమ్మల్ని ఉంచు తండ్రి. ఆయన మరి దేవా ఇదిగో మరొక ప్రధాన వర్తమానంతో తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తున్నావు తండ్రి. మేము ఏ విధమైనటువంటి మార్గంలో ఉన్నాం తండ్రి? మంచి నెల పడిన వారమా, లేక త్రోవ పక్కన నాయన రాతి నెలలో ఈ విధంగా పడి ఉండి నాయన మరి నశించిపోచున్న వారమా? మరి సరిచూసుకోమని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. మంచి నెలన పడి నాయన 30, 60, 100 ఫలించేవారుగా మమ్మల్ని ఉంచమని నీ వాక్యాన్ని ఎత్తుపట్టుకొని నిన్ను అనుసరించి నడిచేవారంగా మమ్మల్ని అందరిని ఉంచమని మన యేసుక్రీస్తులో ప్రార్థించుకున్నాం మా తండ్రి. ఆమేన్. వాళ్ళ హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ఏ విధంగా ఉన్నాయి మన హృదయాల్లో? ఒకవేళ ఏదైనా దేవునికి ఆయాసం కలిగించేది ఉంటే పరీక్ష చేసుకోండి. ఎందుకంటే అయోగ్యంగా బల్లలో చేయవేయకూడదు. ఎవరైనా ఏదైనా పాపంలో ఉంటూ ఆలోచన చేస్తూ ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. అయ్యా, నేను పలానా విషయంలో ఇంకా పాపం చేస్తున్నానని క్షమించని. ఎందుకంటే క్రీస్తు వారి శరీరాన్ని, రక్తాన్ని మన కొరకు కాచింది. ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తమే. ఈ లోకంలో మన పాపాలను కడిగింది, శుద్ధీకరించింది, మనల్ని నీతిమంతులుగా చేసింది కేవలం యేసుక్రీస్తు వారికి శిలువ బలియాగం మాత్రమే. మరి మనం చూస్తున్నటువంటి యొక్క ఈ రొట్టె రసం అనేది నీ కొరకు గాయాలు పొందిన క్రీస్తుని జ్ఞాపకం చేస్తుంది. నీ కొరకు వేదన అనుభవించిన క్రీస్తుని జ్ఞాపకం.
నీ కొరకు శ్రమలు అనుభవించిన క్రీస్తుని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకో ఈ సమయంలో. ఒకవేళ ఏదైనా అయోగ్యమైనది నీ హృదయంలో ఉంటే దేవుడిని అడుగయ్యా, ఈ విషయంలో నేను ఇంకా నా హృదయంలో ఈ తప్పును పెట్టుకున్నా, ఈ పాపాన్ని పెట్టుకున్నా, నన్ను క్షమించి ప్రభా అని దేవుడిని అడుగు. ఎందుకంటే క్రీస్తు శిలువను మన జ్ఞాపకం చేస్తున్నప్పుడు క్షమాపణ అనేది మనకు అక్కడ లభించింది. అది మర్చిపోవద్దు. మనకు క్షమించబడ్డాం క్రీస్తు శిలువ యొద్ద. ఆయన కృపచేత మనం రక్షించాడు. క్రీస్తు బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. క్రీస్తు పొందిన గాయాలు, క్రీస్తు యొక్క గొప్ప ప్రేమ నీ కోసం నా కోసం అక్కడ సెలవులో తెలియజేయబడింది. కాబట్టి ఆ క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందున మా గొప్ప దేవ, మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా, పాపులం మేము, పాపం చేశాం, నీ మహిమ నుండి తొలగిపోయాం. అలాంటి మమ్ములను క్షమించాలని, తిరిగి మరలా నీ మహిమను మాకు ఇవ్వాలని, మమ్మల్ని క్షమించి నీతిమంతులుగా చేయాలనే ఉద్దేశంతో మా పాపాలు క్షమించడానికి, ప్రాయశ్చిత్తం చేయటానికి క్రీస్తుని మా కొరకు ఈ లోకంలోకి పంపించావు. తండ్రి, నీకు వందనాలు. అయ్యా, నీ కుమారుడైన క్రీస్తు మా కొరకు తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఆ శిలువ అవమానాలు, శ్రమలు భరించారు తండ్రి. అయా, క్రీస్తు భరించిన ఆ శ్రమలు, అవమానాలు మమ్మల్ని నిత్య నరక శిక్షను తప్పించినవి. క్రీస్తు పొందిన గాయాలు, శరీరం నలగొట్టబడగా ఈ రొట్టె చూసినప్పుడు ఆ క్రీస్తు శరీరాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, మేము శరీరంలో పాపం చేసినందుకు క్రీస్తు శరీరం నలగొట్టబడింది. అయ్యా, ఇప్పుడు మాకు అటువంటి పాపం నుండి విమోచనిచ్చావు, క్షమించావు. ఇప్పుడు మేము మీకేమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన హృదయపూర్వకంగా నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనమైన వెంట ఆయన మరొక పాత్ర ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడు అని చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవా, అవును తండ్రి, ఒకప్పుడు మేము నీకు దూరస్తులం, పాపం చేసి దూరం అయిపోయాం, నీకు శత్రువులం అయిపోయాం, భక్తిహీనులం అయిపోయాం. అలాంటి మమ్మల్ని నువ్వు ప్రేమించి నీ మహాప్రేమ చేత నీ కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించి, ఆ క్రీస్తు ప్రేమ తన యొక్క శిలువ ప్రాణత్యాగం ద్వారా చూపించారు తండ్రి. శిలువ ప్రాణత్యాగం, ఆ శిలువలో ప్రాణత్యాగం చేసి రక్తాన్ని మా కొరకు కార్చి, ఆ రక్తంలో మా యొక్క పాపములన్నిటినీ కడిగివేసి మా హృదయాలను శుద్ధీకరించి ఉచితంగానే నీ కనికరము, నీ కృప చేత నీతిమంతులుగా చేసి ఉన్నావు. అందుని బట్టి మేము మీకేమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. స్తోత్రము తండ్రి, మా గొప్ప దేవ, పరలోకపు తండ్రి. అయా, నీ కుమారుడైన క్రీస్తు ప్రేమతో మా కొరకు చేసిన శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చావు. ఈ బలలో పాల్గొనే అవకాశం ఇచ్చావు. నీకు వందనాలు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైతే నీ బలలో పాల్గొనలేకపోయారో తండ్రి, వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి. ఎవరైతే ఈరోజు రాలేకపోయారో వారికి వరకు అవకాశం దయచేయండి. ఆ బలలో పాల్గొన్న ప్రతి సహోదరుడు, సహోదరుని మీరు దీవించండి. అయ్యా, ఈ బలలో పాల్గొన్న మేము క్రీస్తు వచ్చేంతవరకు, మేము మరణించేంతవరకు ఈ శిలువ సందేశాన్ని, సువార్తను ఇతరులు చెప్పడానికి మీరు మమ్మల్ని నీ బోర్లుగా వాడుకోరమని యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. కానుకల విషయంలో బలవంతం లేదు. మీ హృదయాలకి దేవుడు ప్రేరేపించినట్లుగా మీరు కానుక దేవుడు ఏం చెప్తున్నాడు దాని ప్రకారం మీరు చేయండి.
చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగసిన, విశ్వాస నావలో కలవరమేరేగిన. లోక సంద్రము నాపై ఎగసిన, విశ్వాస నావలో కలవరమేరేగిన. నిలువగలనా ఓ నిమిషమైనను, నిలువగలనా ఓ నిమిషమైనను, యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ సన్నిధికి తీసుకొచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ బిడ్డలైన మేమందరం చేరువచ్చాము అయ్యా. నీ వాక్యం నుంచి మాట్లాడినట్లు అబ్రహాము నీ కుమారుని ఇచ్చేసే అన్నావు. అవును, ఎందుకంటే నీకంటే దేన్ని ఎవరిని ప్రేమించకూడదు కాబట్టి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉండడానికి సాయం చేయి. దేన్ని ప్రేమించకూడదు. మా పిల్లలైనా, మా ఉద్యోగాలైనా, మా డబ్బులైనా, మా హోదా అయినా, ఏదైనా కూడా వాటేటిని మేము అయ్యా నీకంటే ఎక్కువగా మేము ప్రేమించకుండా నిన్నే ఎక్కువగా ప్రేమించడానికి సహాయం చేయండి
అదేవిధంగా ప్రభా, మంచి నేలను పడిన విత్తనం ఫలించినట్లుగా మా జీవితాలందరినీ, మా అందరి హృదయాల్లో నువ్వు ఫలం దయచేయండి. మా అందరి జీవితాలను మీరు ఆశీర్వదించండి. అయ్యా, ఈ దినమున మరి ప్రార్థన రిక్వెస్ట్ కోరినట్లుగా ఎస్తర్ రాణి సిస్టర్ వాళ్ళ అమ్మగారు హెల్త్ విషయం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, అమ్మగారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే మరి రాణి సిస్టర్ గారి యొక్క అమ్మగారు కూడా మందారంలో తండ్రి మంగళగిరిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ బీపీల గురించి టాబ్లెట్స్ వాడుతుండగా అయ్యా వారితో కూడా మీరు తోడుగా ఉండండి. మరి ఆద్విక్ కూడా తండ్రి కాఫ్తో బాధపడుతున్నాడని విన్నాం, మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే పృథ్వీ బ్రదర్ వాళ్ళ అమ్మగారు గ్లాడియా సిస్టర్ గారు కూడా కిడ్నీ స్టోన్స్తో బాధపడుతుండగా కావాల్సిన ట్రీట్మెంట్ మీరు జరిగించమని కోరుచున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఇంకా మన ఈ చర్చిలో తండ్రి ఎవరెవరు బలహీనలుగా ఉన్నారో వీరందరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. భవిష్య వాళ్ళ డాడీ కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, తనకు కూడా నీ కృప చూపించండి, నీ స్వస్థత ఇచ్చేయండి, రక్షణ పొందడానికి సాయం చేయండి. అలాగే మరి కిరణ్ బ్రదర్ గారిని పాప హ్యానాన్ని స్వస్థపరిచావు, నీ కొందనాలు. వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ కొందనాలు. రాణి సిస్టర్ గారిని కూడా కంప్లీట్గా మీరు ఇంకా స్వస్థపరచండి. మరి తండ్రి ఇంకా ఏమేమైతే ఈ సంఘంలో అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి నీ కృపా కార్యాలు ప్రతి ఒక్కరికి దయచేయమని, అందరినీ మీరు దీవించమని, మరలా తిరిగి కలుసుకునేంత వరకు కూడా మీరు దీవించండి. నీ బిడ్డలు ఇచ్చిన కానుకకు ప్రతిరూపకంగా వారికి రావాల్సిన ఆశీర్వాదం మెండుగా దయచేయమని, తిరిగి మీ సంధిలో కలుసుకునేంత వరకు నీ పరిశుద్ధాత్మ కాపుదల, దేవదూతల సంరక్షణ, కుమారుని సహవాసం, పరలోకపు తండ్రి ప్రేమ ఇప్పటికెల్లప్పుడు యుగాల్లో సదాకాలం ఉంచినట్లు చేయమని యేసునామంలో ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.